బస్ స్టాండ్ వెళ్తున్నా. సో బస్ స్టాండ్ వెళ్ళి మళ్ళీ జమ్మలమడుగు బస్ ఎక్కిన తర్వాత అయితే గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా ఈ గండికోటకి అయితే వచ్చేసాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తాడిపత్రి. టైం అయితే కనుక 10 అయింది. నేను ఇంకా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసా అంతే. మళ్ళీ 11 o'clock అట్లా బస్ ఎక్కితే ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ జమ్మలమడుగు. సో జమ్మలమడుగు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే గండికోట వెళ్తా. మీరు ఏదైతే వీడియోస్ చూసారు, లైక్ నేను నిన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 5:30 5:40 అట్లా అయింది. సో నేను టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికైతే కొంచెం బాగా చీకటి పడిపోయింది. సో నిన్న అందుకే సరిగ్గా వీడియో తీయలేకపోయా. అనుకోకుండా ఏంటంటే ఇవాళ కూడా ఇక్కడికి వచ్చాను. మామూలుగా అయితే నేను నిన్న నైట్ కడప వెళ్ళిపోయేవాడిని, బట్ కాకపోతే ప్లాన్ చేంజ్ అయింది కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడికైతే ఇవాళ ఇంకా ఇక్కడే ఉన్నా కదని చెప్పి వచ్చాను. గుడిలో అయితే ఏదో రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఏదో ఉపాలయము. బస్ స్టాండ్ వెళ్తున్నా. సో బస్ స్టాండ్ వెళ్ళి మళ్ళీ జమ్మలమడుగు బస్ ఎక్కిన తర్వాత అయితే జమ్మలమడుగుకి బస్ ఎక్కాను. వెదర్ కూడా బాగుంది. ప్రస్తుతానికి అయితే డబుల్ రోడ్ ఉంది. జర్నీలో అయితే సడన్గా కొంచెం ముందుకు వస్తూ ఉండగా వాన అయితే స్టార్ట్ అయింది. ముందు తుప్పరగా ఇప్పుడు పెద్ద వాన అయితే పడుతుంది. అండ్ రోడ్ కూడా సింగిల్ రోడ్ అయిపోయింది. జమ్మలమడుగు కూడా వచ్చేసింది. ఏదో జంక్షన్ దగ్గర దిగమన్నారు. సో అక్కడైతే దిగుతాను ఇప్పుడు. నా అదృష్టం చూడండి ఎంత బాగుందో. ఇవాళ సండే అవడం వల్ల జమ్మలమడుగు నుంచి గండికోటకి బస్సులు అయితే ఏమి ఉండవంట. ఆటోలు కూడా చాలా తక్కువ, అందులోని సర్వీస్ ఆటోలు అసలు ఉండవంట. సో ఖచ్చితంగా మనం బాడుకి మాట్లాడుకునే వెళ్ళాలి. ఇక్కడేమో నేను స్టే చేయని పరిస్థితి. సో నేనైతే ఆటో మాట్లాడుకున్నా. 300 rupees తీసుకున్నాడు. లిటరల్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో అలా అయితే వెళ్తున్నాను. క్లైమేట్ కూడా ప్రస్తుతానికి చల్లగా ఉంది. జమ్మలమడుగు నుంచి గండికోట అరౌండ్ 20 kilometers ఉంటుంది. బట్ 300 rupees అనేటప్పటికి నాకు ఇంకేం మాట్లాడో అర్థం కాలేదు. అండ్ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండ, అదే గండికోట మెయిన్ మనకి వ్యూ పాయింట్ అదే. వెల్కమ్ టు గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా గండికోట చెక్ పోస్ట్. సో అయితే గండికోట వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మనకు అరౌండ్ ఒక 5 to 6 kilometers ఉంది లోపలికి. సో ఎవరి రిసార్ట్ దగ్గర వాళ్ళు ఆగుతారు. అరౌండ్ ఒక 300 meters అయితే ఉంది గండికోట వ్యూ పాయింట్ మన గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా. సో అక్కడి నుంచి అయితే కనుక ఒక రూమ్ అయితే తీసుకున్నాను. అండ్ అది రాఘవ రెసిడెన్సీ అంటారు. సో ఇదైతే బాగానే ఉంది స్పేస్. ఇంకా ఎవరు రాలేదు, వస్తారంట ఈవినింగ్ కల్లా వస్తారు. అండ్ రూమ్ కూడా ఇచ్చారు. అరౌండ్ నాకు ఒక 1500 అన్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా నాకు చెప్పలేదు. బట్ రూమ్ అయితే బాగుంది. 3 అయింది, టైం 3:10 అయింది. 4:35 కల్లా వెళ్తే కనుక సన్సెట్ అలా అవుతుందంట. సో సన్సెట్కి వెళ్ళండి, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని సన్సెట్కి వెళ్ళమన్నాడు. ఆ టైంకి వెళ్తా. అండ్ మళ్ళీ మనకి రేపు మార్నింగ్ కూడా అంతే ఇంచుమించు 5:30 లోపు సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడైతే టైం వచ్చేటప్పటికి 5 అవుతుంది. ఇంకొక 5 minutesలో 5 అవుతుంది. సో ఇప్పుడైతే ఇప్పుడుదా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యి ఒకసారి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి లైక్ ప్లేసెస్ అండ్ రూట్ ఎలా ఉందో చూసి రేపు మార్నింగ్ వెళ్ళడానికి. అండ్ ఆల్సో ఇప్పుడు సన్సెట్ అవుతుంది కదా, సో అవి కూడా ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఎదురుగుండా కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో కనిపించేదేమో కోట అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక గోపురం కనిపిస్తుంది. అది మాధవరాయ స్వామి టెంపుల్. అది మనం కోట దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా హోటల్స్ అండ్ అన్నీ ఉంటాయి మనకి, ఫుడ్ కానీ వాటికి కానీ. ఆల్సో ఇది వచ్చేటప్పటికి పార్కింగ్ ఏరియా. లైక్ ఓన్లీ 1 time విజిట్ చేసి వెళ్ళిపోతారు కదా స్టే చేయని వాళ్ళకి, ఇది పార్కింగ్ ఏరియా. చూసారా అన్ని హోటల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక అన్నయ్య వాళ్ళు అయితే పరిచయం అయ్యారు టీ తాగుతుంటే. సో నైట్ పార్టీ ఉంది, రండి బ్రో జాయిన్ అవ్వండి అన్నారు. నా రిసార్ట్కి ఎదురుగుండానే అన్నారు. సో వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే చూస్తా. ఆ టెంపుల్లోకైనా మన వ్యూ పాయింట్కైనా మొత్తం ఒకటే దారి, కోటలోకి వెళ్ళిపోవాలి. ప్లేసెస్ టు విజిట్ ఇన్ గండికోట: గన్ ఫౌండరీ, రాణి మహల్, కింగ్స్ ప్యాలెస్, మాధవరాయ స్వామి టెంపుల్, జుమ్మా మసీద్, ఎర్రకోనేరు, రంగనాయకులకమ్మ స్వామి టెంపుల్, మినీ చార్మినార్, జైల్.
సో లోపలికి అయితే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, కార్స్ అండ్ బైక్స్ కూడా వెళ్తున్నాయి. బట్ రోడ్స్ కొంచెం చిన్నవి కాబట్టి మెల్లంగా వెళ్ళాలి. ఆ గేట్ చూడండి, దాన్ని అలా ఉంచాలని చెప్పి పైన చూడండి ఒక ముద్దే పెట్టేశారు లిటరల్లీ పడిపోకుండా. ఆ కాలంలోనే చూసారా, ఒక టర్నింగ్ తిరిగా కదా మళ్ళీ ఇంకొక ఎంట్రీ ఇది. ఇంకో గేట్ చూసారుగా. ఫస్ట్ అయితే ఫోర్ట్లోకి రాగానే మనకి ఎదురుగుండా మినీ చార్మినార్ని కనిపిస్తుంది. సో దీన్ని మినీ చార్మినార్ అంటారు. సో ఇలా ఊర్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, మొత్తం ఊరుంటుంది. వ్యూ పాయింట్ వచ్చేటప్పటికి జైల్, బందీఖానా. ఏదైనా శిక్షలో ఉన్న పడే ఉంటే కనుక ఇక్కడ పడేది, ఇక్కడైతే పెట్టేవాడు అనుకుంటా. అటు ఇటు జైల్, మధ్యలో కూడా సంథింగ్ ఓపెన్ స్పేస్ ఉంది. అయితే ఎంట్రయా. సో ఇక్కడ పైనుంచి చూడడానికి కానీ ఫుడ్కి వాటికి అనుకుంటా. ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. వ్యూ పాయింట్కి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా లోపలికి వస్తే మనకి జుమ్మా మసీద్ కనిపిస్తుంది. బట్ అయినా నేను ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఇది నేను రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేస్తా. జుమ్మా మసీద్ పక్కన నుంచి మనం అలా లోపలికి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. సో మసీద్ నుంచి కొంచెం ముందుకు వస్తే రంగనాయకమ్మ టెంపుల్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి అయితే ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా వ్యూ అయితే ఉంటుంది. మన వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచే అఫీషియల్గా, బట్ అన్అఫీషియల్గా అయితే ఆ పైకి ఎక్కుతారు కూడా, చూసారు కదా ఎక్కారు. సో అక్కడికి అయితే మనకి బెస్ట్ వ్యూ ఉంటుంది. బట్ టూరిస్ట్కి జాగ్రత్తగా ఎక్కాలి. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, సచ్ an amazing వ్యూ. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఈ గండికోటకి అయితే వచ్చేసాను. యా, సో చాలా బాగుంది. సో రూట్ చూసారు కదా, అలా వచ్చేయడమే. బట్ కొంచెం స్పాట్స్ అయితే ఉంటాయి, ఇదొకటి. అండ్ అక్కడ ఇంకో జనాలు ఉన్నారు కదా, సో అక్కడైతే కనుక ఇంకొక వ్యూ పాయింట్, అది సన్సెట్ అయితే అవుతుంది. బట్ సన్సెట్ మాత్రం మనకి ఇక్కడ వ్యూ రాదు, బట్ ఇది ఆపోజిట్ గా. సో రేపు మార్నింగ్ సన్ రైజ్ అయితే కనుక చూద్దాం. మాక్సిమం నేను టైం ల్యాప్స్ తీస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇదొక వ్యూ పాయింట్. సారీ, నా హెయిర్ మాత్రం వదిలేసేయండి, అది గాలికి కంట్రోల్ లేదు. అందరూ ఖాళీ చేస్తున్నారు, అయిపోయింది, టైం అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. సో చీకటి పడితే మళ్ళీ ఇబ్బంది కదా. అయితే తినడానికి అయితే వచ్చాను డిన్నర్ గా ఒక హోటల్కి. సో ఈ మధ్యలో ఉన్నారు కదా మెయిన్ క్యాండిడేట్, మన గుంటూరు నుంచే అన్నయ్య అయితే చాలాసేపు మాట్లాడుకున్నాం, కాన్వర్సేషన్ జరిగింది బాగా. వాళ్ళ ఫ్రెండ్స్ తో, వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కి అయితే ఇక్కడ కడప వచ్చారు. కడప ఇక్కడ గండికోటకి. గండికోటలోనే మ్యారేజ్? మ్యారేజ్ జమ్మలమడుగులో. మేము మామూలుగా స్టే గండికోటలో ఉందామని వచ్చాం. ఓకే. పేరు నిజంగా అడగలేదు. పేరు? నా పేరు హుస్సేన్. హుస్సేన్, ఓకే. మీ పేరు అన్న? గోపిచంద్. మా ఫ్రెండ్ ఉన్నాడు అన్న, ప్రకాష్. ఓకే. సో ఈ అన్న అయితే కనుక తెలుగు ఫ్యామిలీ, బట్ సెటిల్డ్ ఇన్ తమిళనాడు. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా ఫ్రెండ్స్ అందరు కలిసి కార్లో వచ్చారంట, 2 కార్లలో. సో అలా చిల్ అవుతున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి వచ్చారు. అండ్ మంచిగా సిట్టింగ్ వేస్తూ, సో అలా కార్లో పాటలు పెట్టుకొని మంచి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. నేను కూడా ఎంజాయ్ చేసా చాలాసేపు.
లేదనుకుంటా గైస్ నేను నైట్ రూమ్కి వెళ్ళేటప్పటికి 2 అయింది. సో అందుకని క్లోజింగ్ చేయలేకపోయాను, నిద్ర వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.